నిన్న గురువారం కదా! ఇంక బాబా గుడికెళ్దాం చాలా అనిపిచ్చింది. కాపోతే మార్నింగ్ కుదరలేదు. ఇంక ఈవినింగ్ ఎళ్దామని చెప్పాను. ఆఫీస్ నుంచి రాంగానే ఫ్రెష్ అప్ అయిపోయి సాయిబాబా టెంపుల్‌కైతే వచ్చేసాం. ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటది. నక్కలతోట సాయిబాబా టెంపుల్ అండి. భాస్కరపురంలో ఉంటుంది. చాలా ఫేమస్ అయిన టెంపులు. ఇంకా బాబాని దర్శించుకుని కాసేపు గుడిలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. నాకు ఈ టెంపుల్ నా 10థ్‌లో ఉన్నప్పుడు తెలుసు. ఈ టెంపుల్‌కి దగ్గరలో చైతన్య స్కూల్ ఉంది. అక్కడే నేను 10థ్ రాసింది. ఇంక ఎగ్జామ్స్ రాసి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఈ టెంపుల్‌కి తీసుకొచ్చేవాళ్ళనమాట. బాగా గుర్తు నాకు. ఇందాక చూసింది మెయిన్ టెంపుల్. ఈ పక్క ద్వారం నుంచి వస్తే ఈ ప్లేస్ అంతా ఉంటుంది. ఇక్కడ రావి చెట్టు కింద వినాయకుడు, నాగేంద్ర స్వామి ఉంటారు. ఇంకా ఈ చుట్టూ ప్రదక్షిణ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఇది గూడా బాబా గారిదే. సత్వంగ నిలయం అంట బాబా గారిది. ఇంకా లోపల గూడా కృష్ణుడు, అలాగే అమ్మవారు, రాధాకృష్ణుడు, సీతారాముల విగ్రహాలు గూడా ఉంటాయి. చుట్టూరు అలాగే మన సమరయోధుల ఫోటోలు గూడా ఉంటాయి. ఈ టెంపుల్‌తో మా వారికి కూడా చాలా అటాచ్‌మెంట్ ఉందండి. చిన్నప్పుడంతా మా వారు ఈ టెంపుల్‌లోనే ఆడుకునేవాళ్ళంట. ఈ టెంపుల్ అంతా పాకేవాళ్ళని చెప్పి అంటారు మా అత్తయ్య గారు. ఇంక ఇదివరకు సాయిబాబా చిత్రపటాలు అవన్నీ గూడా ఉన్నాయి. ఇక్కడ అన్న సమారాధన గూడా చేస్తా ఉంటారండి. చూసారా? సాయిబాబాని చూడంగానే ఎందుకో తెలియని ప్రశాంతత. ఆ ఫేస్‌ని చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మీరు గూడా బాబాని దర్శించేసుకోండి.